ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మత్స్యకార కుటుంబాల్ని పరామర్శించడానికి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖలో పర్యటించబోతున్నారు. ఆయన ఆల్రెడీ బయలుదేరినట్టుగా సమాచారం అందుతోంది. కాసేపట్లో మత్స్యకారుల కుటుంబాలను ఓదార్చి వాళ్లకు భరోసా ఇస్తారు. బోట్ ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ధైర్యం చెప్తారు. ఇదే ప్రమాదంలో మృత్యువుతో పోరాడి ప్రాణాలతో బయటపడ్డ కారి చిన్నాను కూడా వైఎస్ జగన్ పరామర్శిస్తారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటారు. విశాఖ చేరుకున్న అనంతరం జబ్బర్పేటలోని మత్స్యకారుల నివాసాలకు నేరుగా వెళ్తారు వైఎస్ జగన్. బాధిత మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం ప్రమాదం నుంచి బయటపడ్డ కార్యచరణను పరామర్శించి దుర్ఘటన జరిగిన తీరు గురించి వివరాలు అడిగి తెలుసుకుంటారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫోన్లో ఎప్పటికప్పుడు సమాచారం సేకరించిన వైఎస్ జగన్ మత్స్యకారుల కుటుంబాలను కలవాలని, వాళ్లకు అండగా నిలబడాలని ఉత్తరాంధ్ర పార్టీ నేతలను ఆదేశించారు. అధినేత ఆదేశాలతో కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, కేకే రాజు, వరదు కళ్యాణి, మధ్య శ్రీనితో పాటుగా ఇతర వైఎస్ఆర్సీపీ నేతలు బాధిత మత్స్యకార కుటుంబాలను పరామర్శించారు. ఇప్పుడు నేరుగా వైఎస్ జగన్ ఆ కుటుంబాలను పరామర్శించబోతున్నారు. రైట్, వైఎస్ జగన్ పర్యటన సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, తాడేపల్లి నుంచి ఇప్పుడే విజువల్స్ అందుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి బయలుదేరారు. ఆయన కాన్వాయ్ కూడా బయలుదేరిన విజువల్స్ మనం చూసాం. ఎప్పటికల్లా విశాఖ చేరుకుంటారు. అనంతరం జబ్బర్పేటలోని మత్స్యకారుల కుటుంబాలకు ఏ సమయానికల్లా వెళ్ళే అవకాశం ఉంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే తాడేపల్లిలో విశాఖకు బయలుదేరినటువంటి ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో విశాఖ చేరుకుంటారు. విశాఖ ఎయిర్పోర్ట్లో చేరుకున్న తర్వాత నేరుగా జబ్బర్పేటలో ఎవరైతే ఇటీవల బోటు ప్రమాదంలో మరణించినటువంటి మత్స్యకార కుటుంబాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలుస్తారు. వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి ముఖ్యంగా ఆ ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని సంప్రదించినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అయ్యింది, ఇప్పటికే తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. కొద్ది రోజుల కిందట మంత్రి కొల్లి రవీంద్రను కూడా నిలదీసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ మత్స్యకారులు ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇప్పటి వరకు వాళ్ళు అడిగినటువంటి ఆ పరిహారాన్ని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. కనీసం ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, హోంమంత్రి కానీ ఎవరు ఇక్కడికి వచ్చి కనీసం వాళ్ళకి ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయకపోవడంతో తీవ్ర ఆవేదనలు ఉన్నారు. అటువంటి మత్స్యకార కుటుంబాలకు భరోసా ఇవ్వడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నారు. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మరి ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాబోతున్నారు, ఎటువంటి పరిస్థితి ఇక్కడ మత్స్యకార కుటుంబాల్లో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం తీరు పట్ల తీవ్ర ఆవేదన చెందుతున్నారు, దానికి కారణం ఏంటి? అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా 4వ తేదీన ఈ సముద్రంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. అయితే ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఆ సంఘటన మీద రెస్పాండ్ అయిన పరిస్థితి చూసాం. అసలు మత్స్యకారుల ప్రాణాలని అంత నిర్లక్ష్యంగా వదిలేయడం చూసి నిజంగా గుండె తరుక్కుపోతూ ఉంది. మొన్న వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తే వాళ్ళందరూ రోదనలు వింటూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించిన పరిస్థితి. ఈరోజు ఇన్ని రోజులైనా అంటే 10 రోజులైంది, కనీసం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పరామర్శకు రాని పరిస్థితి. ఇక్కడ స్థానిక మంత్రి అయిన అనిత గారు తీసుకుంటే వీడియో కాల్లో పరామర్శ చేస్తూ పబ్లిసిటీ స్టంట్లు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే మత్స్యశాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుడు గారి పరిస్థితి అంటే ప్రతిసారి రోజు కూడా విశాఖపట్నం మీదుగానే శ్రీకాకుళం వెళ్తారు, కానీ మత్స్యకారుల ప్రాణాలు పోతూ ఉన్నా కూడా పరామర్శకు రాని పరిస్థితి. అంటే మత్స్యకారులన్నా బీసీలన్నా ఈ ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యమో అర్థమవుతూ ఉంది. ఆ రోజు సంఘటన 4వ తేదీ 3:30కి జరిగింది. 7 వరకు కూడా వెతికి కుటుంబ సభ్యులు అధికారులకి సమాచారం అందించారు. ఆర్డీఓ కూడా దాన్ని నిర్ధారించడం జరిగింది. కొందరు అధికారులేమో రాత్రే తెలిసిందంటారు, నెక్స్ట్ డే ఉదయం తెలిసిందని కొందరు అధికారులు చెప్పే పరిస్థితి. 3 సభ్య కమిటీ 5 గంటలకి 2వ రోజు మార్నింగ్ తెలిసిందని చెప్తూ ఉండే పరిస్థితి. మత్స్యశాఖ కమిషనర్ అయితే 2వ రోజు 10 గంటలకు తెలిసింది అని చెప్తూ ఉండే పరిస్థితి. ఆ చిన్న బోటులో బ్రతికిన చిన్న అనే వ్యక్తి అయితే 9 గంటల వరకు ఒక బోట్ కానీ హెలికాప్టర్ కానీ రాలేదు అని చెప్పిన పరిస్థితి మనం చూసాం. అసలు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తొలి కొన్ని గంటలు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ టైంలో కనుక సెర్చ్ ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళు దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ వీళ్ళు ప్రభుత్వం పూర్తిగా మొద్దు నిద్ర పోయిన
పరిస్థితిలో కనీసం పట్టించుకోకుండా వదిలేయడం వల్ల, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఈరోజు మత్స్యకారులు ఈ రోజు కూడా 10 రోజులైనా కనీసం డెడ్ బాడీస్ కూడా దొరకని పరిస్థితి. అనిత గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా విజయవాడలో తీసుకుంటే లాకప్ డెత్ అయిన వ్యక్తికి కనీసం బూడిది కూడా కుటుంబ సభ్యులకి ఇవ్వలేదు. ఈ మత్స్యకారుల విషయం తీసుకుంటే కనీసం డెడ్ బాడీస్ కూడా వాళ్ళకి ఇవ్వని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మొన్న కొల్లు రవీంద్ర గారు వచ్చి తూతూ మంత్రంగా 15 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు. కానీ ఆ మత్స్యకారుల మీద ఎంతోమంది కుటుంబ సభ్యులు ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు ఈరోజు గల్లంతయ్యారు. ప్రాణాలతో ఉన్నారో లేదో తెలియని పరిస్థితి. సెర్చ్ ఆపరేషన్ ఆపేశారు. వాళ్ళ మీద బ్రతుకుతున్న వాళ్ళకి ఆ కాంపన్సేషన్ సరిపోదు, కాంపన్సేషన్ ఎక్కువ ఇవ్వమని వాళ్ళు రోధిస్తూ మొరపెట్టుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మరి వీళ్ళు అచ్చెన్నాయుడు గారు అవ్వచ్చు, అనిత గారు అవ్వచ్చు, సింగపూర్ ట్రిప్పులకి వెళ్ళారు, కోట్లు ఖర్చు పెట్టారు. ఆ కోట్లేవో వీళ్ళ కుటుంబాలకి ఇవ్వచ్చు కదా అని నేను అడుగుతూ ఉన్నాను. అనిత గారు అయితే అసలు ఆవిడ ఉన్నారా, రాజీనామా చేసి వెళ్ళిపోయారో కూడా అర్థం కాని పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఈ స్థానిక మంత్రులు అవ్వచ్చు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు, మత్స్యశాఖ మంత్రి ఏమైపోయారు అంటే బీసీలు అంటే ఎంత నిర్లక్ష్యమా, ఎంత చులకన భావమా, అంటే ఓట్లు వేయడం కోసమే వాళ్ళని ఉపయోగించుకుంటారా? ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి వాళ్ళ అవసరం లేదని ఇలా చేస్తారా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారుల్ని అంతు చూస్తానని చెప్పిన పరిస్థితి మనం విన్నాము. ఈ రోజు తీసుకుంటే మత్స్యకారుల ప్రాణాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గాలికి వదిలేసి వాళ్ళ ప్రాణాలు తీసేసి ఈరోజు అంతు చూసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా మత్స్యకారులు అలాగే బీసీలు వీళ్ళ తాలూకా అహంకారాన్ని పూర్తిగా గమనించారు. లేకపోతే వీడియో కాల్లో స్థానిక మంత్రి పరామర్శించేసి దగ్గరలో ఉండి కూడా ఎందుకు 10 రోజులైనా పరామర్శకి కుటుంబ సభ్యుల్ని ధైర్యం చెప్పడానికి, ఓదార్చడానికి అనిత గారు రాలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. ఖచ్చితంగా తగిన సమయంలో ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు వీళ్ళ మాటలు నమ్మి ఈ కూటమిలో వాళ్ళకి ఓట్లు వేశారు. టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు. ఈరోజు ఇంత ప్రమాదం జరిగి ఇంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినా ఏ ఒక్కరు వచ్చి పరామర్శకి రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీళ్ళకి తగ్గిన బుద్ధి చెప్పి వీళ్ళని బంగాళాఖాతంలో కలిపేసే రోజులు కూడా రానున్నాయని తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళ కాంపన్సేషన్ ఇవ్వాలి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాలని ఓదార్చడానికి ఈరోజు రాబోతూ ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అనేది ఈ సంఘటనలో చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ రోజుకి ఆ కుటుంబ సభ్యులకి ఆ ప్రభుత్వం కేవలం 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటుంది తప్ప ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి, వాళ్ళకి భవిష్యత్తు మీద భరోసా నింపడానికి ప్రభుత్వం స్పందించడం లేదు. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉన్నారు, ఆ కుటుంబాలకి ధైర్యం చెప్పనున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. రైట్ సతీష్.